అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సర్కారీ కొలువు యూట్యూబ్ ఛానల్. సో, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీంట్లో ప్రధానంగా ఏంటంటే జీపీఓకి సంబంధించిన గ్రామ పాలనా అధికారులకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి. సో, దీంట్లో మీకు ప్రధానంగా ఉన్న డౌట్‌లేంటి? అసలు నోటిఫికేషన్ వస్తదా? ఒకవేళ వస్తే ఎన్ని పోస్టులొస్తది? ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది? అనేది ప్రధానంగా ఈ 3 డౌట్‌లు. ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఏ విధంగా సిలబస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? దాని తర్వాత సిలబస్‌లో ఎగ్జామ్ ఉంటే ఎన్ని పేపర్‌లుంటాయి? అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుందా? సో, ఈ విధంగా కొన్ని డౌట్‌లున్నాయి కాబట్టి దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి అసలు దీని గురించి పేపర్‌లో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాము. సో, మళ్ళీ గ్రామాలకి రెవెన్యూ ఉద్యోగులు 10,954 గ్రామ పాలనా అధికారులను పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిధులు. సో, వీళ్ళ యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇచ్చారిక్కడ. పూర్వ వీఆర్ఏ, వీఆర్ఓలకు అవకాశం. ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో, ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ఆహ్, అంటే వాళ్ళకి గూగుల్ ఫార్మ్ ఇచ్చి మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోండి. మీకు ఒక ఎగ్జామ్ పెట్టి అక్కడి నుంచి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళకి ఏప్రిల్ 16థ్ వరకు ఆప్షన్ అయితే ఇచ్చారు. వాళ్ళేమో ఎగ్జామ్ వద్దు, మాకు ఎగ్జామ్ నుంచి కాదు డైరెక్ట్‌గా తీసుకోవాలి. మా సీనియారిటీని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వీఆర్ఏ, వీఆర్ఓలు ఎవరైతే గతంలో పనిచేసి ఇప్పుడు వివిధ శాఖలలో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్‌లుగా నియమించబడ్డారు. కొంతమందేమో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ కూడా ఎళ్ళిపోయారు. అంటే వాళ్ళకి అర్హత ఉండి డిగ్రీ మినిమమ్ అర్హత ఉండి వాళ్ళు డిపార్ట్‌మెంటల్ టెస్ట్ రాసుకుంటే వాళ్ళకి సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది సీనియర్ అసిస్టెంట్‌లు కూడా ప్రమోట్ అయ్యారు. సో, ఆ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇక్కడ వీఆర్ఏకి అంటే జీపీఓలుగా వచ్చే చాలామందికి ఇంట్రెస్ట్ లేదు. సో, ఇక్కడ సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మంది వస్తారు అని మనం అనుకుంటే రిమైనింగ్ వాళ్ళని డైరెక్ట్‌గా రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఈ రిమైనింగ్ అంటే ఇప్పుడు ఒక 5,000 నుంచి ఒక 5,000 మంది ఆహ్, పూర్వం పనిచేసిన వీఆర్ఏ, వీఆర్ఓలు గనక వచ్చుంటే దాంట్లో గూడా మినిమమ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. కొంతమందికి డిగ్రీ ఉండాలి. మినిమమ్ ఇంటర్మీడియేట్ ఉండాలని జెప్పేసి ఇచ్చారు. సో, ఇక్కడ ఇంటర్మీడియేట్, డిగ్రీ లేని వాళ్ళు ఉన్నారు గాబట్టి వాళ్ళని తీసుకునే అవకాశం లేదు. డిగ్రీ ఉండి ఇంటర్మీడియేట్ అంటే ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ తీసుకుంటే మాత్రం డిగ్రీ ఉంటది క్వాలిఫికేషను. కానీ పూర్వం పనిచేసిన వాళ్ళకి, వీఆర్ఏలుగా పనిచేసిన వాళ్ళకి, వీఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళకి ఇంటర్మీడియేట్ ఉన్న వాళ్ళని గూడా మళ్ళీ తీసుకోబోతున్నారు వాళ్ళని. సో, ఈ విధంగా తీసుకున్నప్పుడు నెక్స్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది అనే దాని మీద మనం చూస్తే గనక ఇది 2018లో వచ్చిన మనకి వీఆర్ఓ నోటిఫికేషను. సో, దీంట్లో మనకి అప్పుడైతే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది. సో, ఇక్కడ అప్పుడు 700 పోస్టులకి ఇచ్చారు. ఏజ్ క్రైటీరియా అయితే మంచిగానే ఉంటది. మీకు ఏజ్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. 44 ఇయర్స్ వరకు ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్స్ అవన్నీ ఉంటాయి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి. దీంతో పాటు పే స్కేల్ ఎంత ఉంటది? 16,400 అప్పుడు. ఇప్పుడు పే రివిజన్ స్కేల్ వచ్చింది కాబట్టి ఇది గ్రూప్ 4 సాలరీతో సమానంగా ఉంటది. అంటే 24,000 అంత చేంజ్‌లో బేసిక్ పే ఆ రేంజ్‌లో ఉంటది. సేమ్ గ్రూప్ 4 సాలరీ ఎంత ఉంటుందో అంత ఉంటది. అయితే దీంట్లో మనకి రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఒక సుమారుగా 5,000 మంది రిక్రూట్ చేస్తే, ఇప్పుడు ఈ 10,954 పోస్టులను మంజూరు చేశారు. మొత్తానికి రిక్రూట్ చేస్తారా? దీంట్లో ఎంత మేరకు రిక్రూట్‌మెంట్ చేస్తారనేది ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు తెలవదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా సో, ఇప్పుడు అంతలో వచ్చే అవకాశాలు లేవు. ఇంకా 2, 3 నెలలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ఇప్పుడు పాత ఉన్న వీఆర్ఏ, వీఆర్ఓలను తీసుకొని ఒకవేళ వాళ్ళ ద్వారానే సరిపోతుంది. మనం వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు అనుకుంటే గనక ప్రభుత్వం కొత్త రిక్రూట్‌మెంట్ ఇప్పుడు అంతలో ఇచ్చే అవకాశం లేదు. లేదు ఇప్పుడున్న ఒకవేళ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపలేదు, వాళ్ళు రాలేదు, మేము పని చేయడానికి సిద్ధంగా లేవని చెప్పి చాలా తక్కువ మంది వచ్చారనుకోండి. అప్పుడు కొంతమందిని కొత్త వాళ్ళని కూడా రిక్రూట్‌మెంట్ చేసుకునే అవసరం ఉంది కాబట్టి అప్పుడు చేసుకునే అవకాశం ఉంటది. సో, డిపెండ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్. సో, అక్కడ వాళ్ళు ఇయ్యాలనుకుంటే ఇస్తారు. లేదనుకుంటే లేదు. మొత్తానికి 10,000 నోటిఫికేషన్ ఇప్పుడు 10,954 పోస్టులకి మొత్తం నోటిఫికేషన్ ఇస్తారన్న నమ్మకం అయితే ఉండదు గదా! ఆర్థిక శాఖ చాలా పోస్టులకు ఆమోదిస్తది. కానీ ప్రతిదాన్ని రిక్రూట్‌మెంట్ చేయరు. ఎందుకంటే సో, ప్రభుత్వం తన దగ్గర డబ్బులు లేవు. సో, జీతాలు ఇయడానికే ప్రాబ్లమ్ అయితుంది అనుకున్న సిట్యుయేషన్‌లో సో, ఈ టైంలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్‌లు ఇస్తే మళ్ళీ వాళ్ళందరికీ సాలరీస్ ఇవ్వడం ఇదంతా గూడా మళ్ళీ సో, ఆర్థిక భారమే కాబట్టి సో, ఆ విధంగా గూడా ఆలోచిస్తారు. సో, ఎంత పోస్టులొస్తాయనేదైతే మనం ఇప్పుడంతా క్లారిటీగా చెప్పలేం. కానీ ఒకవేళ వస్తే ఏంటి మనకి క్వాలిఫికేషన్ ఏముంటదంటే డిగ్రీ ఉంటది. మినిమమ్ డిగ్రీ ఉంటది. అయితే ప్రధానంగా ఒకవేళ తెలుసుకోవాల్సినవేంటి మనకి నోటిఫికేషన్ ఎన్ని పోస్టులని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేం గానీ, ఒకవేళ వస్తే నోటిఫికేషన్ వస్తే సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం మీకు చెప్తున్నాను నేను. 1 సెకండ్.
సో ఇది గతంలో వీఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి ఒక పేపరే ఉండేది. సింగిల్ పేపర్ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్. సో, ఈ విధంగా 150 మార్కులు ఉండేది. జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75, తర్వాత సెక్రటేరియల్ అబిలిటీస్ వచ్చేసి 75 మార్క్స్. మొత్తం 150 మినిట్స్, 150 మార్క్స్ తోటి ఉండేది. బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటది పేపరు. ఇక్కడ జనరల్ నాలెడ్జ్‌లో ఏముంటది మనకి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషను, తర్వాత దీనిలో గవర్నమెంట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన మెయిన్‌గా అంటే సీలియంట్ ఫీచర్స్, తర్వాత పొలిటికల్ సిస్టము, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ గురించి మెయిన్‌గా పాలిటీలో. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, మొత్తం ఇండియన్ హిస్టరీ కాకుండా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, దాంట్లో ఫోకస్ ఆన్ నేషనల్ మూవ్‌మెంట్ మీద. తర్వాత హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్‌మెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎథిక్స్ అండ్ సెన్సిటివ్ ఆఫ్ జెండర్ వీకర్ సెక్షన్ అండ్ సోషల్ అవేర్‌నెస్. సో, దీనికి సంబంధించి మొత్తం 75 మార్క్స్, మొత్తం 9 సెక్షన్స్ తోటి ఉండేది. తర్వాత రిమైనింగ్ 75 మార్క్స్‌కి 5 సెక్షన్‌లలో బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ. సో, ఈ విధంగా 75 మార్క్స్, 75 తోటి ఈ విధంగా పేపర్ ఉంది. ఇప్పుడు కూడా మోస్ట్‌లీ సింగిల్ పేపర్ ఉండే అవకాశమే ఉంటది. ఏది గ్రూప్ 4 లాగా 2 పేపర్లు ఉండే అవకాశాలు 90% అవకాశాలు లేవు. ఒకవేళ ఉంటే సింగిల్ పేపరే ఉంటది. అయితే దీంట్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. దీంట్లో ఈ 75 మార్క్స్ బదులు ఇక్కడ 100 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్ చేసే అవకాశం ఉంది. దీన్ని 50 మార్క్స్ ఐ మీన్ ఈ ఏదైతే న్యూమరికల్, లాజికల్ రీజనింగ్, నంబర్ ఎబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయో, దీన్ని 50 మార్క్స్ గనక తగ్గించి ఇంకొక ఇక్కడ 25 మార్క్స్ అడిషనల్‌గా ఈ పంచాయతీ యాక్ట్‌లు ఏవైతే ఉంటాయో, ఈ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో తెలంగాణలో, దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూభారతి అని చెప్పేసి ఇంకా అది కొత్తగా తీసుకురాబోతుంది కాబట్టి, దానికి సంబంధించిన యాక్ట్స్ ఏమన్నా పెట్టి అడిషనల్‌గా దానికి కొంచెం ఒక 20 మార్క్స్ వెయిటేజ్ తోటి అదొక ఎక్స్‌ట్రా యాడ్ చేసే అవకాశం ఉంటది. బట్ ఇది కంపల్సరీ ఉంటది. ఏది సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది ఉంటది. బేసిక్ ఇంగ్లీష్ ఉంటది, మెంటల్ ఎబిలిటీస్, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్ ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇవి తీసేస్తారని నమ్మకం అయితే లేదు నాకు. ఇది కంపల్సరీ ఉంటాయి. కాకపోతే 75 మార్క్స్ కాకుండా వీటిని 50 మార్క్స్ చేసే అవకాశం ఉంది. రిమైనింగ్ ఈ జనరల్ నాలెడ్జ్‌తో పాటు అడిషనల్‌గా పంచాయతీరాజ్ యాక్ట్ చేసి ఇది మొత్తం 100 మార్క్స్ ప్లస్ అదొక 50 మార్క్స్ తోటి సింగిల్ పేపరే ఉండడానికి అవకాశం ఉంది. దీంట్లో 2 పేపర్లు ఉండవు. పేపర్ 1, పేపర్ 2 అనేది ఉండదు. గ్రూప్ 4 లాగా. ఇది సింగిల్ పేపరే ఉండే అవకాశం ఉంది. 90% సింగిల్ పేపరే ఉంటది. సో, ఈ విధంగానే ఉంటది. సో, దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఇది యాక్చువల్లీ టీజీపీఎస్సీ రిక్రూట్‌మెంట్ చేసింది. ఇది టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే ఉత్తర్వులు ఇస్తదో ఆర్థిక శాఖ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి పంపిస్తారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంటే మేము నియమించుకునే వాళ్ళని మీరు ఏ విధంగా భర్తీ చేయాలనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ టీజీపీఎస్సీకి కొన్ని రికమెండేషన్స్ ఇస్తది. మాకు ఈ విధంగా సిలబస్ పెట్టండి, ఈ విధంగా ఫిల్టరింగ్ చేయాలండి. సిలబస్ రికమెండేషన్ కూడా డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్‌మెంట్ ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళకి చేస్తారు. సో, గతంలో ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఎప్పుడు జరిగినా కూడా సింగిల్ పేపర్‌తోనే రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది జరిగింది. ఈ వీఆర్ఓల ప్రాసెస్. సో, ఇప్పుడు జీపీఓ కూడా సేమ్ సింగిల్ పేపర్‌తోనే జరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఇది ప్రధానమైన అంశం నేను చెప్పదలుచుకుంది. సో, మనకి ఎన్ని పోస్టులు వస్తాయనే దాన్ని ఇప్పుడు చెప్పలేము. కానీ పోస్టులు ఒకవేళ వస్తే ఎప్పుడొస్తాయి? మొత్తం వీఆర్ఓలు అన్నీ భర్తీ కంప్లీట్ అయిన తర్వాత, అంటే వీళ్ళకి ఏప్రిల్ 16థ్ వరకు టైమ్ ఇచ్చారు. దాని తర్వాత వీళ్ళని రిక్రూట్‌మెంట్ చేసుకొని ఎంతమంది వస్తున్నారు? వాళ్ళతో వీళ్ళు మేనేజ్ చేయొచ్చా? మొత్తం రెవెన్యూ వ్యవస్థనంతా మేనేజ్ చేస్తదా? వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినంత సంఖ్యలో మాజీ వీఆర్ఓ, వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదనుకోండి. సో, మనకి ఎంత మేరకు అవసరమైతే ఈ 10,000 పోస్టులలో మనకి ఇంకెంతమందిని తీసుకుంటే సో, వ్యవస్థలో కొంత మేరకు మనం మేనేజ్ చేయగలుగుతామని గవర్నమెంట్ డిసిషన్ అనుకుంటే ఒక 2,000, 3,000, 4,000, 5,000 ఎంత అనేది అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తది? ఆ రిమైనింగ్ పోస్టులకి టీఎస్‌పీఎస్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేసే అవకాశం అయితే ఉంటది. ఒకవేళ రిక్రూట్‌మెంట్ చేస్తే డిగ్రీ క్వాలిఫికేషనే ఉంటది కంపల్సరీ. ఇంటర్మీడియేట్ ఉండదు. మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటది. ఇప్పుడు అంతలో ఈ నోటిఫికేషన్ రాదు. టైం పడతది. సో, మీరు ఆలోపు గనక దీన్ని టార్గెటెడ్‌గా ఎవరైనా చదవాలి అనుకుంటే గనక మీరు ఆల్రెడీ గ్రూప్ 4 సిలబస్ ఏదైతే ఉందో అదే మెథడ్‌లో ప్రిపరేషన్ చేయండి. గ్రూప్ 4 సిలబస్ కూడా ఇదే ఉంటది కాబట్టి అదే మెథడ్‌లో చేయండి. ఏదైతే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్, జాగ్రఫీ, తర్వాత పాలిటీలో రూరల్ డెవలప్‌మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీదనే ఫోకస్ చేయండి. మొత్తం ఇండియన్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ మూవ్‌మెంట్‌లో మెయిన్ ఇష్యూస్ అన్నీ తీసుకోండి. దీంట్లో జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అన్నప్పుడు ఎక్కువ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వెషన్స్ వస్తాయి. ఫ్యాక్చువల్ బేస్డ్ అంటే పర్టిక్యులర్ డేట్లు, ఈవెంట్లు, వాటి యొక్క క్రోనలాజికల్ ఆర్డర్స్,
సో వీటికి సంబంధించిన క్వెషన్స్ వస్తాయి. సో గతంలో 2018లో క్వెషన్ పేపర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది 2018లో వీఆర్ఓ క్వెషన్ పేపర్ ఇది. సో ఇక్కడ క్వెషన్ చూడండి ఇలా ఇదే మెథడ్‌లో ఉంటాయి. సో ఇక్కడ ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చారు. మూడిట్లో మళ్ళీ ఏబీ కరెక్టా? ఏబీసీ కరెక్టా? సో అని చెప్పేసి ఇలా. సో ఈ మెథడ్ ఆఫ్ క్వెషన్సే ఉండడానికి అవకాశం ఉంటది. కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ వస్తాయి. సో కొన్ని ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ క్వెషన్స్, తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్స్. ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఇప్పుడు మొన్న గ్రూప్ 4 ఎగ్జామ్ ఏ విధంగా ఏ ప్యాటర్న్‌లో క్వెషన్ పేపరు ప్యాటర్న్ ఉందో ఆ విధంగానే వస్తాయి. బట్ ఎక్కువ ఫ్యాక్చువల్ బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. మీకు డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటుంది ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది. సో ఇప్పుడు 33 జిల్లాలకి డివైడ్ చేస్తే మీకు అంటే ఒక 100 నుంచి 200 పోస్టుల మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5000 పోస్టులు అనుకుంటే గనక 100 నుంచి 150, 200 ఈ విధంగా ప్రతి జిల్లాకి డివైడ్ చేసి పోస్టులనేవి డివైడ్ చేస్తారు. సుమారుగా 100 నుంచి 200 మధ్యలో ప్రతి జిల్లాకి వచ్చే అవకాశం ఉంటాయి పోస్టులు. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.